హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి మ్యాచ్ అయితే మనం చూసేద్దాం. పంజాబ్ వర్సెస్ లక్నో. ఐపీఎల్ 18th సీజన్లో అప్పుడే 13th మ్యాచ్కి వచ్చేసాం. ఆడిన 2 మ్యాచ్ల్లో ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఒకవైపు అయితే, ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా కాన్ఫిడెంట్గా విన్ సాధించిన పంజాబ్ కింగ్స్ ఒకవైపు. ఐపీఎల్లో ట్యూస్డే ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, ప్లేయర్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాం. మ్యాచ్ జరిగేది లక్నోలో. ఈ ఐపీఎల్లో లక్నోలో ఇదే ఫస్ట్ మ్యాచ్. అసలు ముందుగా లక్నోలో ఏక్నా క్రికెట్ స్టేడియం స్టాట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇప్పటిదాకా ఈ స్టేడియంలో టోటల్గా 14 మ్యాచెస్ జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీం 7 టైమ్స్ విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్ విన్ అయింది. ఇక టాస్ ఫ్యాక్టర్ చూసుకుందాం. టాస్ గెలిచిన టీం 8 టైమ్స్ మ్యాచ్ కూడా విన్ అయింది. టాస్ ఓడిపోయిన టీం టోటల్గా 5 టైమ్స్ మ్యాచ్ విన్ అయింది. కాబట్టి ఇక్కడ టాస్ విన్ అవ్వడం కొంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్ కొట్టిన 235 రన్సే గ్రౌండ్లో ఐపీఎల్ వరకు హైయెస్ట్. ఇక లక్నో సూపర్ జెయింట్స్ చేసిన 108 రన్స్ ఇక్కడ లోయెస్ట్ స్కోర్. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్గా 165 రన్స్ చేసింది. సో లక్నో గ్రౌండ్ కంప్లీట్గా బ్యాట్స్మెన్కి ఫేవర్ అని చెప్పలేం. పిచ్ రిపోర్ట్ చూసాం కదా. ఇక ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ అండ్ పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఈ 2 టీమ్స్ కూడా 4 సార్లు ఇప్పటి వరకు తలపడగా, లక్నో 3 టైమ్స్ విన్ అయింది, పంజాబ్ ఒక్కసారి విన్ అయింది. సో క్లియర్గా చెప్పొచ్చు ఎల్ఎస్జీ డామినేట్ చేస్తుందని. అలాగే లక్నో మీద పంజాబ్ హైయెస్ట్ స్కోర్ 201గా ఉంది. పంజాబ్ మీద లక్నో హైయెస్ట్ స్కోర్ 257గా ఉంది. ఇక లక్నో లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 159గా ఉంటే, పంజాబ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 133 రన్స్గా ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా చూసేసాం కదా. ఇక లేట్ చేయకుండా ప్లేయింగ్ 11 పాసిబిలిటీస్కి వెళ్ళిపోదాం. ముందుగా పంజాబ్ టీం ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11లో పెద్దగా చేంజెస్ చేసే అవకాశం అయితే ఏం లేదు. విన్నింగ్ టీంని ఎవరైనా ఎందుకు చేంజ్ చేయాలనుకుంటారు? సో వీళ్ళ ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. ప్రప్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, షుయాన్స్, అజ్ముతుల్లా, మార్క్ జెన్సన్, హర్షదీప్ సింగ్, చాహల్. బౌలింగ్ అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ని దింపుతారు. విజయ్ కుమార్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. లాస్ట్ మ్యాచ్లో వైడ్ ఆఫ్ ది క్రీజ్ ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడో కూడా మనం చూసాం. టాప్ ఆర్డర్లో ప్రప్ సిమ్రాన్ సింగ్, మిడిల్ ఆర్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లోకి వచ్చేస్తే ఇక పంజాబ్ కింగ్స్కి ఎదురే లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అది పంజాబ్కి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో పంజాబ్కు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. అజ్ముతుల్లా రన్స్ లీక్ చేస్తున్నాడు. 5th బౌలింగ్ ఆప్షన్ కూడా వీక్గానే ఉంది. మరి ఈ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తారో అన్నది మనం చూడాలి. మరి అజ్ముతుల్లా ప్లేస్లో లూకీ ఫర్గ్యూసన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఈ చేంజ్ చేస్తుందో లేదో మనం చూడాలి. ఇక లేట్ చేయకుండా లక్నో సూపర్ జెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ను వాళ్ళ సొంత గ్రౌండ్లో చెప్పి మరీ కొట్టారు భయ్య. ఈ విషయంలో రిషబ్ పంత్ని మెచ్చుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ కొట్టినా పర్వాలేదు, ఎందుకంటే దాన్ని మేము చేసి చేయగలం అని చెప్పి మరీ కొట్టాడు. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా లక్నోకి పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు. మరి ఒక్కసారి ఆ టీంను కూడా చూద్దాం. మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురం, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ షమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాటేరమ్మ కొడుకులకు అమ్మ మొగుళ్ళ ఉన్నాడు భయ్య నికోలస్ పురం. ఇదే టీంలో సుడిగాడి శార్దుల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉండగా ఆ టీం స్ట్రాంగ్గానే ఉంటుంది. పంత్ కూడా ఫామ్లోకి వచ్చేస్తే ఇంకా ఆ టీంకి అడ్డు అదుపు ఉండదు భయ్య. బౌలింగ్లో కూడా లక్నో డీసెంట్గానే ఉంది. లేకపోతే హైదరాబాద్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ను 200 లోపు కంట్రోల్ చేశారంటే అది మామూలు విషయం కాదు. సో 2 టీమ్స్ ప్లేయింగ్ 11 కూడా చూసేసాం కదా. 2 టీమ్స్ కూడా కంపేర్ చేసుకుంటే దాదాపు ఈక్వల్గానే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో నా ఒపీనియన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇదైతే నా యాక్యురేట్ ప్రిడిక్షన్. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్గా ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్ అన్ని అప్డేట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి జాయిన్ అయిపోండి.